నమస్కారం, వెల్కమ్ టు సశ టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జాయింట్ కలెక్టర్. డిసెంబర్ 7వ తేదీ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పీటీఎం కార్యక్రమం. మట్కా రైళ్ల అరెస్ట్, నగదు స్వాధీనం. నంద్యాల జిల్లాను హెచ్ఐవి ఎయిడ్స్ రహిత జిల్లాగా చేసేందుకు వైద్యారోగ్య సిబ్బంది ప్రజలు కృషి చేయాలని పిలుపునిచ్చిన డిఎంహెచ్ఓ. ఇంటర్ యూనివర్సిటీ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపికైన రామకృష్ణ డిగ్రీ కళాశాల విద్యార్థినులు. సబ్ జూనియర్స్ హాకీ ఛాంపియన్షిప్ పోటీలకు నంద్యాల క్రీడాకారిణి లహరి ఎంపిక. పవిత్ర కార్తీక మాసంలో అద్భుతం. నంద్యాల జిల్లా గడివేముల మండలం గడిగరేవుల గ్రామంలో వెలిసిన శ్రీ దుర్గా భోగేశ్వరం ఆలయంలో అద్భుతం చోటు చేసుకుంది. శ్రీ శ్రీ జగన్నాథ దశావతార కమల మందిర నిర్మాణం దాతల సహకారం అభినందనీయమని పేర్కొన్న డాక్టర్ రామకృష్ణారెడ్డి. కార్తీక మాసం కడ సోమవారం అన్ని శైవ క్షేత్రాల్లో స్వామి అమ్మవార్లకు భక్తులచే ప్రత్యేక పూజలు, వ్రతాలు, అభిషేకాలు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో నాణ్యతతో నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కారిక వేదిక ద్వారా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ తో పాటు డిఆర్ఓ రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ మాట్లాడుతూ ప్రజా సమస్యలకు అధిక ప్రాధాన్యతనిచ్చి సత్వరమే నిర్ణీత కాల వ్యవధిలోగా పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్ లో ఇంకా పెండింగ్ లో ఉన్న 774 ఫిర్యాదులను బియాండ్ ఎస్ఎల్ఏలోగా పరిష్కరించాలన్నారు. వచ్చే వారం రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఉండే అవకాశం ఉందని, ఈలోగా ఫిర్యాదులన్నీ క్లియర్ అవ్వాలని జేసీ తెలిపారు. రెవెన్యూ, సర్వే, పంచాయతీరాజ్ల సివిల్ సప్లై, పోలీస్ తదితర శాఖలో అధిక సంఖ్యలో పెండింగ్ లో ఉన్నాయని, ఆర్టీఓలు సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వితిన్ ఎస్ఎల్ఏలోగా పరిష్కరించాలన్నారు. సీఎంఓ కార్యాలయపు ఫిర్యాదులు కూడా 67 పెండింగ్ లో ఉన్నాయని, ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ లో ఉన్న ఏపీ సేవా సర్వీసులపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి క్లియర్ చేయాలన్నారు. ఫ్రీ హోల్డ్ భూముల రీసర్వేకి సంబంధించి సూచించిన 4 ప్రొఫార్మాల్లో వివరాలు పొందుపరిచి మంగళవారం సాయంత్రంలోగా అందజేయాలని ఆర్డీఓలు, తహసీల్దార్లను జేసీ ఆదేశించారు. ఇంకా ఈ కార్యక్రమంలో 124 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జాయింట్ కలెక్టర్ కు అర్జీలు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిసెంబర్ 7వ తేదీ మెగా పీటీఎం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని నంద్యాల విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వారి మీడియాకి తెలియజేశారు. నమస్తే అండి, నా పేరు జనార్దన్ రెడ్డి, నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని 7వ తేదీ మెగా పీటీఎం నిర్వహించడానికి సన్నాహాలు చేస్తుంది. అందులో భాగంగా అన్ని పాఠశాలలకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మెగా పీటీఎం పేరెంట్స్, టీచర్స్, ఊరి పెద్దలు, రాజకీయ నాయకులు మరియు ఓల్డ్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రధానోపాధ్యాయులు పాఠశాలను ఆ రోజు సుందరీకరణ చేసి అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. విద్యార్థుల ద్వారా వాళ్ళ పేరెంట్స్ని ఇన్వైట్ చేయడానికి వారి చేతితోనే తయారు చేసిన ఒక గ్రీటింగ్ కార్డు తయారు చేయడం జరుగుతుంది. ఆ ఇన్విటేషన్ కార్డు తయారు చేయడం జరుగుతుంది. ఆ ఇన్విటేషన్ కార్డు ద్వారానే ఆ పేరెంట్స్ని పిలిపించి ఆ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ ప్రోగ్రాంకి ఓల్డ్ స్టూడెంట్స్ని కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. మరి విద్యార్థులకు సంబంధించి వాళ్ళ మార్క్స్
తర్వాత హెల్త్, మిగిలిన కో కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నిటికి సంబంధించిన ఒక మెగా కార్డ్ తయారు చేయడం జరుగుతుంది. ఆ కార్డు ద్వారా ఆ కార్డును తల్లిదండ్రుల ముందు ఉంచి చర్చించడం జరుగుతుంది. ఆ ప్రోగ్రెస్ కార్డులోని అన్ని విషయాలను విద్యార్థికి సంబంధించిన ప్లస్ మైనస్ రెండింటిని కూడా వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేసి, మరి ఏ విద్యార్థి ఎందులో బాగా అభివృద్ధి చెంది ఉన్నాడు, ప్రోగ్రెస్ ఉంది, ఎందులో వెనుకబడి ఉన్నాడో వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేసి వాళ్ళ సహకారంతో విద్యార్థులను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఆ రోజు మధ్యాహ్నం మంచి భోజనం అరేంజ్ చేయడం జరుగుతుంది. మరి దానికి ప్రభుత్వం కూడా కొంత ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మరి గ్రామ ప్రజల ద్వారా మరియు ఓల్డ్ స్టూడెంట్స్ ద్వారా కొంత సహకారాన్ని తీసుకొని అందరూ కలిసి మంచి భోజనం కార్యక్రమం ఆ రోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత సామూహికంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆ పాఠశాలలో ఉన్న సౌకర్యాలను, లోటుపాట్లను చర్చించి ఇంకా ఆ పాఠశాలను ఎట్లా అభివృద్ధి చేయాలి, ఆ పాఠశాలలో ఉన్న విద్యార్థులందరికీ కూడా మంచి విద్యను ఏ విధంగా అందించాలి అనే విషయాలను చర్చించడం జరుగుతుంది. చివరిగా తల్లిదండ్రులకు కొన్ని ఆటల పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా ఒక ఉద్యమం లాగా నిర్వహించబోతున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంది. సో అందరం కూడా దీని మీద దృష్టి పెట్టి అందరం కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని. నంద్యాల 3వ పట్టణ పరిధిలో మట్కా జూదం ఆడుతున్న 6 మందిని 3 టౌన్ సీఏ సూర్యమౌళి ఆధ్వర్యంలో అరెస్ట్ చేయడం జరిగింది. వీరి వద్ద నుండి 2 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందని సీఐ వెల్లడించారు. సీఐ మాట్లాడుతూ మట్కా జూదం ఆడి ఆర్థికంగా నష్టపోయి కుటుంబాలను ఇబ్బందుల పాలు చేస్తున్నారని, పేదలు మట్కా జూదానికి లోను కాబడి తీవ్రంగా జీవితాలను నష్టం చేసుకుంటున్నారని తెలిపారు. మట్కా జూదం ఆడుతున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారి వద్ద నుండి 2 లక్షలు సీజ్ చేసి గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడమైంది. నంద్యాల టౌన్లో ఈ మట్కా పేరు మీద చాలామంది అమాయకుల్ని ప్రలోభ పెట్టి ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశ చూపించి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. అటువంటి వారిపై మా నంద్యాల ఎస్పీ సారు కఠినంగా వ్యవహరించవలసిందిగా, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఎవరైనా మట్కా ఆట ఆడి పట్టుబడితే వాళ్ళ మీద చట్టపరమైన కఠిన చర్యలు తీసుకొనబడును. అలాగే పేదోళ్ళు, తెలిసి తెలియని వారు ఈ మట్కా జూదానికి బానిసలై వారి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని, విలువైన కుటుంబాలను నాశనం చేసుకోవద్దని ఇందు మూలంగా మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. డిసెంబర్ 1వ తేదీ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ప్రజల్లో ముందస్తుగా అవగాహన కల్పించేందుకు నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డిఆర్ఓ రాము నాయక్, డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ శారదాబాయి, డిసిహెచ్ఎస్ డాక్టర్ జఫ్రుల్లా తదితర అధికారులు పాల్గొని ఎయిడ్స్ అవగాహన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిసెంబర్ 1వ తేదీ నిర్వహించనున్న కార్యక్రమాలను, హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి నివారణకు ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలు, వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు తదితర విషయాలను డిఎంహెచ్ఓ తెలియజేశారు. నంద్యాల జిల్లాను హెచ్ఐవి ఎయిడ్స్ రహిత జిల్లాగా చేసేందుకు వైద్యారోగ్య సిబ్బంది, ప్రజలు కృషి చేయాలని వారు కోరారు. అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా ప్రజలందరికీ నాకు నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా డిసెంబర్ 1వ తేదీన ఆదివారము ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ఘనంగా మన వైద్య ఆరోగ్య తరఫున జరుపుకుంటున్నాము. ఇందుకు సంబంధించి గౌరవ కలెక్టర్ మేడం గారు, గౌరవ జాయింట్ కలెక్టర్ గారు, డిఆర్ఓ అందరూ కూడా ఈరోజు పోస్టర్ని రిలీజ్ చేశారు. ముఖ్యంగా మన నంద్యాల జిల్లాలో ఈ హెచ్ఐవి ఇన్ఫెక్షన్, ఎయిడ్స్ వ్యాధి కేసులు అనేటివి దాదాపుగా మనకు గత సంవత్సరం పోల్చుకుంటే కొద్దిగా పెరుగుదల కనిపిస్తూ ఉంది. ఈ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అరికట్టడానికి ముఖ్యంగా ప్రజల్లో అవగాహన కల్పించడము, క్యాంపులు ఏర్పాటు చేయడము, ముఖ్యంగా ఈ డిసెంబర్ 1వ తేదీ జరిగే ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించి పెద్ద ఎత్తున ప్రజల్లో అవగాహన కల్పించి ఈ ఇన్ఫెక్షన్, దీనివల్ల వచ్చే దుష్ఫలితాల వల్ల వచ్చే పరిణామాలు, ప్రాణాంతకమైన వ్యాధి ఇది కాబట్టి దీనికి సంబంధించిన విధి విధానాలు అన్ని కూడా రూపొందించి ఆ రోజు ఒక యాక్షన్ తయారు చేసి జిల్లా వ్యాప్తంగా అందరికీ కూడా అవగాహన కల్పించే కార్యక్రమం చేయబోతున్నాము. ముఖ్యంగా గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఆ రోజున ర్యాలీ నిర్వహించి అలాగే మీటింగ్ ఏర్పాటు చేసి హెచ్ఐవి ఇన్ఫెక్షన్, హెచ్ఐవి ఎయిడ్స్ కేసులు ఉన్న వారందరినీ కూడా తెలుసుకొని తద్వారా వచ్చే దుష్ఫలితాల గురించి ఆ యొక్క మీటింగ్లో వివరించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ప్రజలలో
హెచ్ఐవి అనేది ఇంతకుముందు గతంలో ఎక్కువగా విరివిగా మంచిగా బాగా అవగాహన ఉన్నది. ఈ గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం మీద అంటే హెచ్ఐవి కేసులు తగ్గడం వల్ల ప్రజల్లో కొద్దిగా అవగాహన లోపిస్తున్నది. కాబట్టి అవగాహన మరింత పెంచి ఇది చాప కింద నీరులాగా ఈ ఇన్ఫెక్షన్ విస్తరిస్తున్నది. కాబట్టి మనం ఖచ్చితంగా దీన్ని అరికట్టడానికి నంద్యాల జిల్లాను మరి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎయిడ్స్ రహిత జిల్లాగా చేయడానికి వైద్య శాఖ తరఫున డిస్ట్రిక్ట్ లెప్రసీ డిపార్ట్మెంట్ తరఫున అలాగే అన్ని రకాల అందరూ కూడా లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని అలాగే వారి యొక్క సహకారం అందించాలని, ముఖ్యంగా ఈ డాక్రా మహిళలు కావచ్చు, లేకపోతే స్కూల్ ఎడ్యుకేషన్ పిల్లలు, ముఖ్యంగా పిల్లల్లో ఈ యూత్ ఏదైతే ఉంటారో డిగ్రీ కాలేజీలు తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళలో అవగాహన మీటింగ్లు ఏర్పాటు చేయడము, తర్వాత హెచ్ఐవి ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే దుష్ఫలితాలను, తర్వాత జాగ్రత్తగా ప్రతి ఒక్కరు ఆ సేఫ్ సెక్స్ అనేది పాటించడం, ఇవన్నీ కూడా కార్యక్రమంలో డిసెంబర్ 1వ తేదీన చేయబోతున్నాము. ఈ కార్యక్రమాన్ని విజయం చేయడానికి మేమంతా కూడా యాక్షన్ తయారు చేసుకుని మరింతగా అవేర్నెస్ క్యాంపెయిన్ ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ. ఇటీవల నిర్వహించిన రాయలసీమ యూనివర్సిటీ కళాశాలల షటిల్ బ్యాడ్మింటన్ పోటీలలో ఉత్తమ ప్రతిభను కనబర్చిన నంద్యాల పట్టణం రామకృష్ణ డిగ్రీ కళాశాలకు చెందిన 5 మంది క్రీడాకారులు కర్ణాటక రాష్ట్రంలో నిర్వహించనున్న ఇంటర్ యూనివర్సిటీ సౌత్ జోన్ షటిల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొననున్నారని కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, మేనేజర్ ప్రగతిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు క్రీడాకారులకు ఆల్ ద బెస్ట్ చెబుతూ వారికి టీ-షర్ట్స్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామకృష్ణ డిగ్రీ కళాశాల విద్యార్థినులు గతంలో నిర్వహించిన సౌత్ జోన్ యూనివర్సిటీ షటిల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొని ద్వితీయ స్థానం సాధించారని, ఆల్ ఇండియా లెవెల్ టోర్నమెంట్ లో పాల్గొని తృతీయ స్థానం, అలాగే కళాశాలకు చెందిన క్రీడాకారిణి ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తూ చైనాలో జరిగిన వరల్డ్ యూనివర్సిటీ పోటీలలో పాల్గొనడం జరిగిందన్నారు. కర్ణాటకలో నిర్వహించే షటిల్ బ్యాడ్మింటన్ పోటీలలో ఉత్తమ ప్రతిభను సాధించి కళాశాలకు యూనివర్సిటీకి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. టోర్నమెంట్స్ కి అమ్మాయిలు వెళ్తున్నారు. కర్ణాటకలో ఈ ఈవెంట్ జరుగుతోంది. యూనివర్సిటీ వాళ్ళు దాదాపుగా 5 మంది పిల్లలు, మా పిల్లలకి, కాలేజీ పిల్లలకి అవకాశాన్ని కల్పించారు. లాస్ట్ టైం కూడా వీళ్ళు చాలా మంచి పర్ఫార్మెన్స్ చూపించారు కాబట్టి మళ్ళీ టీంకి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సౌత్ జోన్లో రన్నర్స్ గాను 2nd ప్లేస్లోను, తర్వాత ఆల్ ఇండియా లెవెల్లో 3rd ప్లేస్లో రావటం జరిగింది. అలాగే ఒక అమ్మాయి ఇండియా తరఫున రిప్రజెంట్ చేసి చైనాలో వరల్డ్ యూనివర్సిటీ టోర్నమెంట్స్లో పాల్గొనడం కూడా జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వీళ్ళైతే మళ్ళీ యూనివర్సిటీకి మంచి క్రెడిబిలిటీ తీసుకొస్తారు అన్న ఉద్దేశంతో వీళ్ళని సెలెక్ట్ చేసి పంపిస్తున్నారు. సో ఈ అమ్మాయిలందరూ కూడా ఆ కాన్ఫిడెన్స్ నిలబెట్టుకొని మంచి మెడల్ని తీసుకొస్తారని చెప్పేసి నేను భావిస్తూ వీళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ, మన కాలేజ్ విద్యార్థులు, శ్రీరామకృష్ణ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు, ఇప్పుడు 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు, అలాగే 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు మన షటిల్ బ్యాడ్మింటన్ సౌత్ జోన్ టోర్నమెంట్ కి, కర్ణాటకలో జరుగుతున్న టోర్నమెంట్ కి అటెండ్ అవుతున్నారు. ఇంతకు ముందు బ్రాంజ్ మెడల్, సిల్వర్ మెడల్ తో విజయం సాధించారు. అలాగే యూనివర్సిటీ టోర్నమెంట్ లో విజయం సాధించారు. ఇప్పుడు ఆ యూనివర్సిటీ నుంచి సౌత్ జోన్ కు వెళ్తున్నారు. అలాగే ఆ సౌత్ జోన్ ను గెలిచి ఆల్ ఇండియా కూడా వెళ్తున్నారు. సో ఆల్ ద బెస్ట్ విషెస్ చెప్తున్నా పిల్లలందరికీ, ఇంకా మంచిగా ముందుకు రావాలని. అలాగే మన కాలేజ్ లో ఎప్పుడు స్పోర్ట్స్ కి ఎంకరేజ్మెంట్ ఉంటుంది, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా. సో మనం ఎప్పుడు యూనివర్సిటీ గేమ్స్ లో కూడా ఫస్ట్ వస్తూనే ఉన్నాము. ఇప్పుడు నెక్స్ట్ సౌత్ జోన్ లో కూడా మనము యూనివర్సిటీలోనో అది గొప్ప విషయం. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత మనకి సౌత్ జోన్ లో కానీ ఆల్ ఇండియాలో కానీ టోర్నమెంట్ తెచ్చినారు ఈ పిల్లలు. అండ్ ఇంటర్నేషనల్ లో కూడా పాల్గొనింది ఒక అమ్మాయి. సో అది మా కాలేజ్ కి చాలా గర్వకారణము. అలాగే యూనివర్సిటీ కూడా చాలా గొప్ప విషయము. సో ఇలాంటి విజయాలు మరెన్నో సాధిస్తారని, ఈసారి ఇంకా గోల్డ్ మెడల్ తో మాకు కాలేజ్ కి తిరిగి వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పిల్లలకి అందరికీ బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నంద్యాల ఎస్పీజీ ఉన్నత పాఠశాలకు చెందిన లహరి సబ్ జూనియర్స్ హాకీ ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపికైనట్లు హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు చాణిక్యరాజు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో సబ్ జూనియర్స్ హాకీ ఛాంపియన్షిప్ పోటీలలో ఉత్తమ ప్రతిభను కనబర్చి పాఠశాలకు, రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని చాణిక్యరాజు ఆకాంక్షించారు. అలాగే ఉత్తమ శిక్షణ అందించిన కోచ్ శ్రావణ్ ను, క్రీడాకారిణి లహరిని ప్రత్యేకంగా అభినందించారు.
నంద్యాల జిల్లా గడివేముల మండలం ఎర్రమల్ల కొండలో వెలిసిన శ్రీ దుర్గా భోగేశ్వర ఆలయంలో పవిత్ర కార్తీక మాసం సందర్భంగా దుర్గా భోగేశ్వర క్షేత్రంలోని ఆదిత్యుని కిరణాలు ఆలయ గర్భగుడిలోని శివలింగాన్ని స్పృశించాయి. ఈ అద్భుత దృశ్యాన్ని దర్శిస్తూ భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తూ పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఈ అద్భుతం సోమవారం ఉదయం 10 నిమిషాల వ్యవధి 6 గంటల 55 నిమిషాల నుంచి 7 గంటల 5 నిమిషాల వరకు సూర్య భగవానుడి కిరణాల ప్రసరణ భక్తులను కనువిందు చేసింది. శివలింగంపై సూర్యకిరణాలు స్పృశించడాన్ని దేవుని మహిమగా భక్తులు భావిస్తున్నారు. మధుజోరస్తు నవ్యతా మధుభాండో వనస్పతిర్మధుమాగమ్మ సూర్య మాధ్వైర్గావోపవంతున మధురాసనభయామి భవస్య దివ్యాయ జన్మనే స్వాదురేంద్రాయ స్వహవేతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాజవే బృహస్పతయే మధుమాగం మదాభ్య యది శర్కరయా స్నాపయామి యాపలేనీర్యాః भगवते रुद्राय ओम नमः नमस्ते रुद्रमन्यवतो देशवे नमस्ते तन्मने बाहुभ्यां स्थिरोयाति सुष्मितमाशं बभूवति संवासं उद्यानमतयानो तन्मने याते रुद्रश्वासं घोराभावकाशिथायानस्तन भाषितमया कृष्णाविचारस्यामिषं कृष्णस्ते वर्षस्तवे शिवांगिरित्रदां परमाहिवं स्वेत्परं जगद्विषये भवत्सात्मानं साक्षावतामस्य धानस्तरं जगदेत्सुखं सुमनाशिद अध्यावोदति वक्ता प्रथमो दैव्यो विषको हि कृष्ण सर्वां जपं सर्वा आश्चर्यात्तानि संचस्तां ब्रोहरवतं कृष्णमले चेमागुद्राय विदोदक्षता सहस्रसोदैशात्मेले इमये असंख्यो सर्पति नीलग्रीवो विनोदुबजी उतेन बजी उत्तम असंख्यो सर्पति नीलग्रीवो विनोददेन गोपाल अदृशन् उदाहरणेन विश्वाभूतानि सृष्टोरुणयखमो नीलग्रीवाय सहस्राक्षाय विविसे अथो ये सत्वानोहं देव्यो कर्मणः मुञ्च धर्मनस्पगं मवयोरात्मयोजाव्याश्चते हस्तैश्वपराता भगवोपा अवतक्षदलुत्वकं सहस्राक्षदेश देवशीर्य शल्यान्हामुकाशि वनसपना भोज्यं दलुक्कवर्धिनांशल्योभारभागमुतने सम्यस्येषव आबुरशनि शङ्कर्याते हेतिर्मेष्टमस्ते बभूव तेजं तयास्मान् विश्वतस्व तलविजलुः तयास्मान् विश्वदेव तलयिष्णमस्कारः. నంద్యాల జిల్లా మహానంది రోడ్డు సమీపంలోని శ్రీ శ్రీ జగన్నాథ దశావతార కమల మందిర నిర్మాణం దాతల సహకారం అభినందనీయమని డాక్టర్ రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కార్తీక సోమవారం సందర్భంగా ఆలయ నిర్మాణం ప్రాంగణంలో విచ్చేసిన భక్తాదులకు అన్నదానం నిర్వహించారు. ఆలయ నిర్మాణానికి స్థలదాత పబ్బతి రమేష్ ను ప్రత్యేకంగా అభినందించారు. సార్ యొక్క భావన ఏమిటి అంటే అందరూ సమానంగా ఉండాలి, అందరినీ సమానంగా చూడాలి, మన భారతీయ సంస్కృతిలో మా అందరూ సమానులే అనే ఉద్దేశం అన్నమాట. అంతేకాకుండా ప్రభుపాదుల వారు కూడా ఈ యొక్క కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేసింది కూడా అందరినీ కూడా సమానత్వం చేయడం కోసమే అన్నమాట. అలాంటి ధర్మాన్ని ఇక్కడ పెంపొందించడం కోసం మందిర నిర్మాణానికి నిర్మాణం చేసుకోవడం కోసం, భగవంతునికి సేవ చేసుకోవడం కోసం ఈ చుట్టూ ఉన్నటువంటి విలేజెస్లకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా ఆధ్యాత్మిక చింతను ఇవ్వడం కోసం వారి యొక్క మంచి భావనతో ఇక్కడ మందిర నిర్మాణం అనేది జరుగుతుంది. ఆ నిర్మాణం జరుగుతుంది అంటే సార్ యొక్క ఒక మంచి ఆలోచన అన్నమాట. ఇలానే ఈ 4-5 సంవత్సరాలుగా ఈ యొక్క వనభోజన కార్యక్రమాన్ని కూడా ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నారు. మేము చూస్తున్నాం మొదటి నుంచి. సంవత్సరం కూడా భక్తులు కూడా ఎంతో చక్కగా పెరిగి ఒకరిని ఒకరు ప్రోత్సాహాన్ని ఇస్తూ చక్కగా ఈ యొక్క వనభోజన ప్రోగ్రామాన్ని కూడా చక్కగా నిర్వహిస్తున్నారు. సార్కు మేము సార్కి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తాం. మన సనాతన ధర్మం వైపుకు మనం
ముందుకు వెళ్ళాలనేదే ఆచారులు భక్తుల యొక్క కోరిక అన్నమాట. సో ఆ ఉద్దేశంతోనే ఇక్కడ మందిర నిర్మాణం కూడా జరుగుతుంది. హరే కృష్ణ. శివుడికి అత్యంత ప్రియమైన మాసం కార్తీక మాసం. అందులో 4వ సంవత్సరం అన్నది ఇంకా పవిత్రమైనటువంటిది. అలాంటి రోజున పబ్బతి రమేష్ గారు గడిచిన 5 సంవత్సరాల నుంచి భక్తులు ఆకలితో ఉండకూడదు అన్నటువంటి ఉద్దేశంతో వనభోజన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి వేలాది మందికి ఈ రోజున భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేసినందుకు రమేష్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. అలాగే టెంపుల్ కృష్ణా టెంపుల్ డెవలప్ చేయడానికి కూడా వారు పక్కనే 28 సెంట్ల స్థలాలను కూడా ఇచ్చారు. దాంట్లో టెంపుల్ కూడా బాగా వృద్ధిలోకి వస్తుంది. దాన్ని కూడా డెవలప్ చేయాలి అని చెప్పేసి ఇందాక చెప్పారు. వీరి యొక్క ఆశీస్సులతో ఖచ్చితంగా టెంపుల్ డెవలప్ అవుతుంది. స్వామీజీ వాళ్ళు కూడా దానికోసం బాగా ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంచి భావాలతోటి లక్ష్యంతో ఆ టెంపుల్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అందరికి కూడా మనశ్శాంతితో ఉండాలి అన్నటువంటిది, సుఖంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అన్నటువంటిది వాళ్ళ భావన. కాబట్టి ఖచ్చితంగా ఆ భావంతో ఉన్న టెంపుల్ డెవలప్ అవుతుందని చెప్పేసి నేను భావిస్తున్నా. నా పేరు పబ్బతి రమేష్ బాబు. మాది ఆర్పి ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ కంపెనీ. ఆర్పి ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ కంపెనీ కింద మహానందేశ్వర నివాసం ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 భాగంగా ఒక 5 సంవత్సరాలు అయింది. ఇక్కడ మేము ఈ కార్తీక వనవాస భోజనం అంటే వనభోజనం స్టార్ట్ చేసి మెయిన్ ఉద్దేశం ఏమంటే అన్ని కులాలు అన్ని మతాలు కలసాలా, నో క్యాస్ట్ ఫీలింగ్, అందరం ఒకటే. మెయిన్ సనాతన ధర్మం డెవలప్ కావాలా. మన హిందూ అంటే హిందూలో క్యాస్ట్ ఫీలింగ్ లేదు. జనాలు ఏమంటే సృష్టిస్తున్నారు అనమాట. మనం ఇప్పుడు డివైడ్గా ఇప్పుడు ఏమంటే కొద్దిగా కొన్ని చోట్ల కుల భోజనాల మాదిరినే మనం డివైడ్ కాకూడదు. ప్లస్ మాకు ఈ ఉద్దేశంతో హరే కృష్ణ అనే వాళ్ళు ప్రతి కులాన్ని మతాన్ని ఆరాధిస్తారు వాళ్ళు. అందుకోసం వాళ్ళకు టెంపుల్ ఇచ్చాము. టెంపుల్కు 20 సెంట్ల స్థలం ఇచ్చాము. అది ఫస్ట్ ఫేజ్లో బాలాశ్రమం అయిపోయింది. రెండో ఫేజ్ టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దానికి కొద్దిగా ప్రోత్సాహం ఫైనాన్స్గా కొద్దిగా ప్రోత్సహిస్తే ముందుకు పోయి మన సనాతన ధర్మం కోసం ముందుకు ఉంటాం అంతే. పవిత్ర కార్తీక మాసం కడ సోమవారం అన్ని శైవ క్షేత్రాల్లో స్వామి అమ్మవార్లకు భక్తులు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. నవనందులలో ప్రథమనందీశ్వర స్వామి ఆలయంలో శ్రీ కేదారేశ్వరి సమేత ప్రథమనందీశ్వర స్వామి వారికి భక్తులు ప్రత్యేక పూజలు అభిషేకాలు అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రాతకాలం నుండి ఉదయం 9 గంటల వరకు వినాయకుడు పూజలు నిర్వహించి శివునికి మహాన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకం, అమ్మవారికి అర్చనలు, వెంకటేశ్వర స్వామి వారికి అర్చనల అభిషేకాలు నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు దాతల సహకారంతో అన్నప్రసాదం వితరణ చేశారు. సాయంత్రం ఆకాశ దీపం, పల్లకి సేవ, స్వామివారికి జ్యోతులు వెలిగించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆలయానికి భక్తులు తండోపతండాలుగా విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు.
పరమేశ్వర అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఈ కేదారేశ్వరి సమేత ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానం ఈ నందికి ప్రథమనంది, పద్మనంది, ప్రవనంది అనే 3 పేర్లతో పిలువబడుతున్న నవనందుల్లో మొట్టమొదటి నంది ఈ నంది. ఇక్కడ ఉదయం నుంచి జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. ఈరోజు ఉదయమే వినాయకునికి పూజ, తర్వాత శివునికి మాన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకము, అమ్మవారికి అర్చన, ఆ వెంకటేశ్వర స్వామికి అర్చన ఈ విధంగా జరుగుతూ ఈరోజు 9 వరకు కూడా అభిషేక కార్యక్రమాలు భక్తులచే సామూహికంగా నిర్వహించడం జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నము భోజన కార్యక్రమాలు భక్తుల సహకారం నిర్వహిస్తున్నారు. తర్వాత సాయంకాలము ఆకాశ దీపము, పల్లకి సేవ ఉంటుంది. తర్వాత ఈ సోమవారం లాస్ట్ సోమవారం కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి తమ వంతు కార్తీక మాసము కావున ఈ ఒత్తులు వెలిగించి స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. కృతోష్మి కరిష్యామ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జాయింట్ కలెక్టర్. డిసెంబర్ 7వ తేదీ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పీడిఎం కార్యక్రమం. మట్కా రైళ్ల అరెస్ట్, నగదు స్వాధీనం. నంద్యాల జిల్లాను HIV/AIDS రహిత జిల్లాగా చేసేందుకు వైద్యారోగ్య సిబ్బంది ప్రజలు కృషి చేయాలని పిలుపునిచ్చిన DMHO. ఇంటర్ యూనివర్సిటీ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపికైన రామకృష్ణ డిగ్రీ కళాశాల విద్యార్థినులు. సబ్ జూనియర్స్ హాకీ ఛాంపియన్షిప్ పోటీలకు నంద్యాల క్రీడాకారిణి లహరి ఎంపిక. పవిత్ర కార్తీక మాసంలో అద్భుతం. నంద్యాల జిల్లా గడివేముల మండలం గడిగరేవుల గ్రామంలో వెలిసిన శ్రీ దుర్గా భోగేశ్వరం ఆలయంలో అద్భుతం చోటు చేసుకుంది. శ్రీ శ్రీ జగన్నాథ దశావతార కవల మందిర నిర్మాణం దాతల సహకారం అభినందనీయమని పేర్కొన్న డాక్టర్ రామకృష్ణారెడ్డి. కార్తీక మాసం కడ సోమవారం అన్ని శైవ క్షేత్రాల్లో స్వామి అమ్మవార్లకు భక్తులచే ప్రత్యేక పూజలు, వ్రతాలు, అభిషేకాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.